ఆకాశమందు సింహాసనాసీనుడైన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఇది నా మహోన్నతుడైన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. మనము మేలు చేయటి యందు విసుకకయుందుము, మనము అలయక మేలు చేసితిమేని తగిన కాలమందు పంట కోతుము. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు గలతీ పత్రిక 6వ అధ్యాయము 9వ వచనములో వ్రాయబడి ఉన్నవండి. చూడండి ప్రియమైన నేస్తమా, నీ జీవితంలో ఉన్నతమైన కార్యములను పొందుకొనుటకు నీవు ఎదురు చూస్తూ ఉన్నావు. ఉన్నతమైన ఆశీర్వాదములతో జీవించాలని ఇష్టతతో కోరుకుంటూ ఉన్నావు. దేవాది దేవుడు ఈ దినాన నీకు ఇస్తున్న వాక్కు ఏమిటి అనగా, మేలు చేయుటయందు విసుకక యుండుడి. నీ చేతనైన మేలు నీవు తప్పక చేయవలను. ఎందుకు అంటే, నీవు చేయగలిగిన మేలు ఇతరులకి చేసినప్పుడు తప్పకుండా దేవుని నుంచి నీవు తగిన కాలమందు నీకు అవసరమైన పంటను కోస్తావు అని పరిశుద్ధ గ్రంథము ద్వారా దేవాది దేవుడు నీతో మాట్లాడుచూ ఉన్నారు. నేస్తమా, అలయక మేలు చేసిన ప్రతివారు కూడా తప్పకుండా ఉన్నతమైన ఆశీర్వాదములను దేవాది దేవుని నుంచి పొందుకోగలరు. కాబట్టి దేవుడు తన కృపను నీ పట్ల మెండుగా ఉంచి ఉన్నారు గనుక ఈ దినాన నీకు ఈ వాక్కును ప్రకటన చేస్తూ ఉన్నారు. నేస్తమా, నీవు మేలు చేయగలిగిన వానివై ఉండి ఇతరులకు మేలు చేయక నీ చేతిని బిగబట్టిన ఎడల దేవాది దేవుడు కూడా అట్లానే నీ జీవితంలో చేస్తాడు. కనుక నీవు చేయగలిగిన చిన్న సహాయమునైనా సరే ఇతరులకు చేయుటకు నీవు వెనుకంజ వేయవద్దు. ఎందుకంటే నీ జీవితంలో తగిన కాలమందు నీవు ఉన్నతమైన ఆశీర్వాదములు అనబడే పంటను కోయాలి. అట్టి ఆశీర్వాదములను నీవు పొందుకొనాలి అంటే నీవు చేయాల్సిన సహాయముని ఇతరులకు నీవు తప్పకుండా చేయవలను. కనుక దేవుని మాటలను అలక్ష్యము చేయక, దేవుని మాటల యందు నిర్లక్ష్య వైఖరిని విడిచిపెట్టి నీవు చేయాల్సిన మేలును, చేయగలిగిన మేలును దేవుని నామం పేరట నీవు ఇతరులకు తప్పకుండా చెయ్యి. దేవాది దేవుడు అలయక మేలు చేసిన ప్రతి వారికి కూడా తగిన కాలమందు ఉన్నతమైన ఆశీర్వాదములను అనుగ్రహిస్తానని వాగ్దానము చేస్తూ ఆ వాగ్దానమును నీకు సూటిగా ప్రకటన చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియమైన నేస్తమా, దేవుని ఆజ్ఞానుసారముగా ఆయన అడుగు జాడలయందు ఆయన మాటను అనుసరించి జీవించుట కొరకు నీవు ఉన్నతమైన మనస్సుతో ప్రయత్నము చెయ్యి. దేవుని సహాయము కొరకు ప్రార్థన చెయ్యి. దేవుడు తప్పకుండా నీ భవిష్యత్తును ఉన్నతమైన రీతిలో ఆశీర్వదిస్తారు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. సింహాసనాసీనుడైన దేవా, మీ ఘనమైన నామమును కొందరములు చెల్లించుకుంటున్నాము. మీ బిడ్డ కొరకు మీరు అనుగ్రహించిన పరిశుద్ధ వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాము. రాజా, మీ జ్ఞానమును, పరిపూర్ణమైన ధైర్యమును మీ బిడ్డలకు ప్రసాదించండి. నాయన, ఈ వాక్కును ప్రకటించిన మీ బిడ్డతో మీరు మాట్లాడండి తండ్రి. జీవము కలిగిన దేవుడా, హృదయాంతరంగములలో సత్యమును కోరుచున్న దేవా, నాయన మీ సత్యమును అనుసరించి మీ బిడ్డ మీ నుంచి ఉన్నతమైన ఆశీర్వాదములను, ఐశ్వర్యమును పొందుకొని మీ నామమునకు మహిమకరంగా జీవించినట్లుగా కృప చూపించండి తండ్రి. కుటుంబాల్లో నాయన బిడ్డల భవిష్యత్తు కొరకు తండ్రి నాయన చింతిస్తూ ఉన్నారు, జ్ఞాపకం చేసుకోండి రాజా. నాయన బిడ్డలకు ఉన్నతమైన భవిష్యత్తును ప్రసాదించండి తండ్రి. ఆరోగ్యమునివ్వండి నాయన, దీర్ఘాయుష్నివ్వండి, జ్ఞానమును ప్రసాదించండి, ఉన్నతమైన విద్యను ప్రసాదించండి తండ్రి. భవిష్యత్తును అనుగ్రహించి మీ కౌగిటిలో భద్రపరచమని తండ్రి, మీ కృపాక్షేమములు నాయన కుటుంబం వెంట ఉంచమని ప్రాధేయపడుచున్నాము. ఈ దినము పుట్టినరోజు, వివాహ దిన మహోత్సవములు జరుపుకొంచున్న బిడ్డలందరికీ మీ ఆశీస్సులు అనుగ్రహించి దీర్ఘాయుష్ను దయచేయండి. మీ కృపలో నాయన జీవింపచేయమని ఈ ప్రార్థన మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. కరుణావాత్సల్యత కలిగిన దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములు అనుగ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.